కృపాభరితుడా, నీ ప్రశస్తమైన నామమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ ఉదయకాలమందు నీ పవిత్రమైన పాదాల చెంత ఈ రీతిగా మొరపెట్టుటకు ఇచ్చిన భాగ్యం కొరకై స్తోత్రాలు. అనేకులకు లేని ఆ కృప మాకు మీరు దయచేశారు తండ్రి. వాక్యం బోధిస్తున్న నాకును, వాక్యం వింటున్నటువంటి బిడ్డలు, వారి కుటుంబాలలో మీరు కృప చూపెట్టుమని ప్రార్థిస్తున్నాను. మిమ్మల్ని గూర్చినటువంటి ఆసక్తి ప్రతి కుటుంబంలో మీరు దయచేయండి. మీ పవిత్రమైన పాదముల చెంత కుటుంబంగా మోకరించి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మహిమపరచు వారినిగా చేయండి. నీ వాక్యము సెలవిచ్చిన రీతిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ గుమ్మములలో ప్రవేశించుడి అని సెలవిచ్చారు. ప్రతి బిడ్డ కూడా మీ ఆవరణంలోనికి వెళ్ళేటప్పుడు నిన్ను స్తుతిస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వెలుటకు సహాయం చేయండి. అవిధేయత, లోబడనితనము, బుద్ధిహీనత, తిరుగుబాటు స్వభావం అనే సాతాను కార్యాల నుండి ప్రతి వారిని విడిపించండి. మీ నామము మహిమపరచబడని యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. మార్చి మాసం 11వ తారీఖు 2026 తారీఖు బుధవారం. నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయం 11వ వచనం. మా విరోధులను వారు తెలుసుకొనకుండాను చూడకుండాను మనము వారి మధ్యకు చొరబడి వారిని చంపి పని ఆటంకపరచుదమనిది. నీ మధ్యన శత్రువుల యొద్ద నివాసులై ఉన్న యూదులు వచ్చి నలుదిక్కుల నుండి మీరు మా సహాయమునకు రావాలనని మాటి మాటికి మాతో చెప్పగా, అందు నిమిత్తమే గోడ వెనుక ఉన్న దిగువ స్థలములోనున్న పైనున్న స్థలములోను జనులను వారి వారి కుటుంబముల ప్రకారముగా వారి కత్తులతోనూ వారి ఈటెలతోనూ వారి వెండ్లతోనూ నిలిపి తిని అని వాక్యము సెలవిస్తుంది. ప్రియులారా, యోధావారు బరువులు మోయటానికి బలం తగ్గిపోయాదని, చెత్త విస్తారముగా ఉన్నది అని చెప్పారు. నిజంగానే ప్రస్తుత దినాలలో యోధావారు బరువులు తగ్గిపోయి జీవిస్తూ ఉన్నారు. వారి మధ్యన చెత్త పేరుకుపోతూ ఉంది. దాని అర్థం ప్రియులారా, మనము బరువులు మోయాలి. యేసు ప్రభువు కూడా ప్రయాసపడి భారము మోసుకుంటున్న సమస్తమైన ప్రజలారా, నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను అని చెప్పాడు. ప్రభుల వారు చెప్పిన మరొక మాట, నా వద్దకు వచ్చి నా యొద్ద నేర్చుకోనండి, నా కాడి సులభం, నా కాడి తేలిక. నా వద్ద మీరు నేర్చుకున్నట్లయితే మీకు నేను సాత్వికాన్ని, దీన మనసును అనుగ్రహిస్తానని చెప్పాడు. ప్రభుల వారి కాడి క్రింద మనం వెళితే ఆయన కాడి తేలికైంది, సాతాను కాడి బరువైంది. ప్రభు కాడి కింద సాత్వికము, దీన మనసు ఉంటుంది. సాతానుడి కాడి కింద ఇటువంటివేవీ ఉండవు. సాత్వికానికి వ్యతిరేకంగా గర్వం ఉంటుంది, అహంకారం ఉంటుంది, అవిధేయత ఉంటుంది, బుద్ధిహీనత ఉంటుంది, లోబడినితనము ఉంటుంది. ప్రతి చెడుని చాలా సంతోషంగా ప్రేమగా ఆస్వాదిస్తూ ఆ చెడునే గొప్పగా భావిస్తూ జీవిస్తూ ఉంటారు.
ఇది సాతాను కాడి కింద ఉన్నటువంటి వ్యక్తుల యొక్క స్థితి. ఒక్క నిమిషం ఇక్కడ ఆగి, ప్రభు కాడి కింద నువ్వు ఉన్నావా, సాతాను కాడి కింద ఉన్నావా అని ఆలోచన చేయి. ఒకవేళ నువ్వు ప్రభుని నమ్ముకున్న బిడ్డవై నేను సాతాను కాడి కింద ఉన్నాను అని తెలిస్తే దయచేసి వాని కాడి కింద నుండి తొందరగా బయటికి రా. లేకపోతే వాడు నీ మీద పెట్టేటటువంటి బరువులు చాలా భయంకరమైనవి. గర్వము చాలా భయంకరమైంది. నాశనానికి ముందు గర్వం నడుస్తుందని వాక్యము సెలవిస్తుంది. లోబడనితనం. ఎవరికి లోబడం మనం? వాక్యానికి కానీ, దేవునికి కానీ, దైవ సేవకులకు కానీ, ఇంట్లో పెద్దలకు, యజమానులకు, ఆఖరికి భర్త కూడా లోబడం. ఈ రీతిగా మన మీద లోబడనితనము అనేటటువంటి భారాన్ని పెట్టి మన చేత సాతానుడు లాగిస్తూ ఉంటాడు. అవిధేయత అనేది కూడా, ఎందులో కూడా విధేయత ఉండదు. ఎవరి ఎదుట కూడా విధేయులుగా మనం బ్రతకలేం. చాలా పర్యాలు కొంతమంది చెప్పే మాట, మేము దేవుని దగ్గర విధేయులుగా ఉన్నాం తెలుసా అని. నిజమే. కనిపించని దేవుని ఎదుట విధేయతగా ఉండి, కనిపించే పెద్దల ఎదుట, ఇంటివారి ఎదుట విధేయత లేకపోతే అది 100కి 100 దయ్యం యొక్క జ్ఞానం, దయ్యం యొక్క బోధ, దయ్యం యొక్క ఆలోచనలు. ఈ రీతిగా చాలామంది సాతాను కాడి కింద ఉండి సాతానుడు వారి మీద పెట్టిన బరువులు మోసుకుంటూ జీవితాలను పాడు చేసుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా ఆధ్యాత్మికమైన జీవితాల్ని పూర్తిగా పాడు చేసుకుంటూ ఉన్నారు. ఈ మాట వింటున్నటువంటి బిడ్డలు, మీ జీవితంలో ఒకవేళ ఈ రోజున నేను సాతాను కాడి కింద ఉన్నాను అని తెలిస్తే ఎందుకు దాన్ని వదిలిపెట్టి ప్రభువు కాడి కిందికి రాకూడదు? కొంతమంది జీవితాలలో కొంతసేపు సాతానుడి కాడి కింద, కొంతసేపు ప్రభువు కాడి కింద పని చేయాలని చూస్తారు. అది ఎలాగ కుదురుతుంది? సాతాను కాడి కిందికి వెళితే సాతాను కాడి మోకు వారి మీద పెట్టి గట్టిగా తాడు కడతాడు. ఒకవేళ దేవుని కాడి కింద ఉంటే కాడిమాని మోకు వారి మీద పెట్టి గట్టిగా వారి మెడకు తాడు కడతాడు. ఇప్పుడు నువ్వు ఎవరి కాడిని మోస్తూ ఏ కాడి కింద తాడు చేత బంధించబడ్డావో ఆలోచించి. 2 కాళ్ళ కింద పని చేయలేం. అందుకే బైబిల్ సెలవిస్తుంది, విశ్వాసికి అవిశ్వాసికి పొద్దెక్కడ, చీకటికి వెలుగుకి సంబంధం ఏమిటి, దేవునికి దయ్యానికి ఎక్కడ పొత్తుంటుంది? ఈ రీతిగా మనము చీకటి వారమైనా ఉండాలి, వెలుగు సంబంధులైనా ఉండాలి, సాతాను సంబంధులైనా ఉండాలి, దేవుని సంబంధులైనా ఉండాలి. ఈ 2 నాకు ఉన్నాయి అంటే దానికంటే ఘోరమైంది ఇంకొకటి లేదు. కాబట్టి ఆలోచించండి. ప్రభువు రాకడ సమీపిస్తూ ఉంది. ఆ దినం సమీపించే కొలది చాలామంది మానుకొనుచున్నట్టుగా ఒకవేళ మీరు కూడా మానుకుంటున్నారేమో. అంటే దేవునితో సహవాసాన్ని మానుకుంటున్నారేమో. ఒకవేళ మానవ బుద్ధితో మేము చాలా భక్తిపరులు అనేటటువంటి ఆలోచన ప్రక్కన పెట్టండి. మీరు వెళ్ళే సంఘమో, మీకు బోధించే బోధకుడో, లేకపోతే మీరు అలవర్చుకున్న భక్తి కార్యక్రమాలు మిమ్మల్ని ఆ రీతిగా ప్రలోభ పెట్టచ్చు. దయచేసి వాటిని మర్చిపోండి. ఒక్కసారిగా దేవుని కాడి క్రింద ఉంటే
నా జీవితం ఎలాగుంటుంది, సాతాను కాడి కింద ఉంటే నా పరిస్థితులు ఎలాగుంటాయి అనేది ఆలోచించండి. ఈ మాటలు నేను చెప్పటానికి గల కారణం 11వ వచనంలో మీ విరోధులను వారు తెలుసుకొనకుండాను చూడకుండాను మనము వారి మధ్య చొరబడి వారిని చంపి అని అంటాడు. దానికి పైన యూదా వారు బరువులు మోయటానికి బలము తగ్గిపోయాదని. ఈ రోజున అనేక మంది బరువులు మోయాల్సిన నీవు, అంటే దేవుని స్తుతిస్తున్నటువంటి నీవు, అసలు నీవే ఒక బరువుగా మారిపోయావు. నీవే సాతాను కాడి కిందికి వెళ్ళిపోయావు. మనం చెప్పుకోవచ్చు, నేను వారి కొరకు ప్రార్థిస్తున్నాను, వీరి కొరకు ప్రార్థిస్తున్నాను, మేము ఉపవాసాలు ఉంటున్నాం, మేము ఆ పని ఈ పని చేస్తున్నామని. క్షమించండి, అది మీకు తెలిసిన జ్ఞానం. దైవ జ్ఞానం చెప్తుంది వారి కొరకు వీరి కొరకు కాదు. మొదట నీవు సాతాను కాడి కింద నుండి బయటికి రమ్మని, లేకపోతే బరువులు మోయటానికి బలము చాలకపోగా ఆ యెరూషలేములో చెత్త ఎక్కువైపోయినట్టు నీ జీవితంలో చెత్త పెరిగిపోతూ వస్తుంది. ఆ చెత్తని ఇంకెవరూ ఓడ్చలేరు. ఆ చెత్త సాతానుడు వేసిన చెత్త, ప్రభువు చెత్త కాదు. ప్రభు ఎప్పుడూ చెత్త వేయాడు. ఆయన పరిశుద్ధ దేవుడు. ఆలోచించండి. ఆమెన్, ఆమెన్.